రైట్. చదువు చెప్పని సారుకు లక్షల్లో జీతం అంటూ ఎవరా చదువు చెప్పని సారు? ఎక్కడి వార్త ఇది? ఇదే అనుకుంటా. దీని గురించి పాఠశాలకు రాని ఉపాధ్యాయుడు ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి జీతాలు తీసుకోవడం సరే, చదువులు ఎందుకు చెప్పరు సారు? లక్షల్లో జీతం తీసుకుంటూ విధులకు డుమ్మా కొడుతున్న టీచర్లు, వంత పాడుతున్న పలు సంఘాల నాయకులు, అధికారులు, నిర్లక్ష్యం నీడలో తండాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు, తండా పాఠశాలలను కాపాడాలని గిరిజన సంఘాలు డిమాండ్. ఆదాబ్ హైదరాబాద్ కు అడ్డంగా దొరికిన ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైట్, ఇది వార్త. సెన్సేషనల్ వార్త ఇది. ఈ దేశము ఎవరి మీద ఆధారపడి ఉందంటే ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉన్నది భవిష్యత్ అంతా. ఆ భవిష్యత్తు ఇవాళ ఈ వార్త చూస్తే కండు బయలు గమ్మే నిజాలు బయటపడుతున్నాయి. లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు, చదువు చెప్తలేరు. ఇది రేవంత్ రెడ్డి సార్కు ఎవరు చెప్పాలి, ఎట్లా పోవాలనేది ప్రభుత్వ పాఠశాలల్లో చదివించే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. నిత్యం మనము మన పనులు మానుకోనైనా సరే ప్రభుత్వ పాఠశాలకు ఒక కన్ను వేసి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలా జీతాలు మామూలుగా సంతోషం, మాకు కావాల్సింది కూడా అదే. చదువు చెప్పే టీచర్లందరికీ గౌరవ స్థాయిలో ఉండాలి, మంచి స్థాయిలో ఉండాలి, వారి పిల్లలు మంచి చదువు కూడా చదువుకోవాలి అని కోరుకుంటున్నాం, అందరం కోరుకుంటున్నాం. కానీ కొందరు చేసే ఈ పనుల వల్ల మొత్తం టీచర్ వ్యవస్థకంతా చుట్టుకుంటుంది. దయచేసి మిగతా టీచర్లందరూ గమనించాలని కోరుకుంటున్నాం. చదువు చెప్తలేదంట, లక్షల జీతం వస్తుందంట, అటెండెన్స్ పడతలేదా? మరి వార్త వివరాల్లోకి వెళ్దాం. ఏం జరిగింది పూర్తిగా వివరాల్లోకి వెళ్తే తెలుస్తుంది. రైట్. చౌటుప్పల్ మండలంలోని లక్కారం ప్రాథమిక పాఠశాలలో ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు ఎంఈఓ, డిఈఓ, ప్రజా ప్రతినిధుల అండదండలతో పాఠశాలలకు వెళ్లకుండా కొన్నేళ్లుగా లక్షల్లో జీతం తీసుకుంటున్నారు. ఈయన వ్యవహారంపై విసుగు చెందిన గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేయగా పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. గ్రామస్తులు ఉపాధ్యాయుడు వద్దంటే వద్దు అని భీష్మించి కూర్చుంటే ఉన్నతాధికారులు ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామానికి డిప్యుటేషన్ పై పంపారు. నిజానికి ఈ పాఠశాలలో 130 మంది విద్యార్థులకు గాను అక్కడ అప్పటికే 4 టీచర్లు, ఒక హెడ్ మాస్టర్ ఉన్నారు. అంటే మొత్తం 5 మంది ఉన్నారు ఆ పాఠశాలలో. ఉపాధ్యాయుడు అవసరం లేకున్నా సంఘ నాయకుల, అధికారుల, రాజకీయ నాయకుల ప్రోద్బలంతో మల్కాపురం ప్రాథమిక పాఠశాలకు హెడ్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి సహకారంతో గత 6 నెలల నుండి పాఠశాల విధులకు హాజరు కాకుండా నెల లక్షల్లో జీతం తీసుకుంటూ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇతను ఇలా 16 మందికి పైగా ఉపాధ్యాయులు విధులకు రాకుండా కేవలం జీతాలు తీసుకుంటూ కాలం గడుపుతున్నారని అనధికార సమాచారం. ఇక్కడ చూడండి, హైదరాబాద్ కు సరౌండింగ్ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 50 కిలోమీటర్లు మొత్తం తీసుకోండి. వాళ్ళు టీచర్లంతా హైదరాబాద్ లో ఉంటారు. వీళ్ళు పొద్దున్నే పోతారు, వస్తారు. అంటే మొత్తానికి కాదు, కొంతమంది చేసే ఈ వ్యాపారాలు ఆయన చెప్తున్నారు కదా, ఏంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఇట్లా 16 మందికి పైగా ఉపాధ్యాయులు విధులకు రాకుండా ఉంటున్నారు అన్నటువంటి మాట ఏ విద్యార్థులకు నష్టం చేకూరుతున్నది? ఈ చౌటుప్పల్ మండలంలో నారాయణపురం మండలమేనా దీని వార్త? ఇక ఆసక్తికర విషయాలు ఏందో చూద్దాం మనము. రిజిస్టర్ లో సంతకాలు లేవు. ఉపాధ్యాయుల ఆధార్ పట్టిక అనేది ఇక్కడ చూడండి. అదే మన నోట్ పుస్తకంలో ఒక్క కొట్టివేత ఉంటే చిన్నప్పుడు మా సార్ పొల వచ్చేది. కానీ ఇది ఉపాధ్యాయుల ఆధార్ పట్టిక, ఇలా అన్ని కొట్టివేతలే ఉన్నాయి చూడండి. ఈ 2 మార్కులు ఎన్ని కొట్టివేతలు ఉన్నాయి. హాజరు పట్టికలో హాజరు లేదు. ఇక్కడ చూద్దాం, రిజిస్టర్ లో సంతకాలు లేవు, జీతాలు అకౌంట్ లో పడుతున్నాయి. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక ప్రతినిధి పాఠశాలకు చేరుకుని హెడ్ మాస్టర్ శ్రీనివాస్ ని వివరాలు అడగగా ఆయన మొదట తడబడుతూ నిరంజన్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు మా పాఠశాలలో ఎవరు లేరని సమాధానం చెప్పారు. ఆదాబు ప్రతినిధి కొన్ని వివరాలు చెప్పగా సంతకాలు చేసిన రిజిస్టర్ ను హెడ్ మాస్టర్ శ్రీనివాస్ చూపించాడు. డిసెంబర్ నెలలో 19వ తారీఖు వరకు మాత్రమే సంతకాలు ఉన్నాయి. రిజిస్టర్ లో ఇంకా కొన్ని పేజీలు ఉండగా ఇంకో కొత్త రిజిస్టర్ పెట్టి ఈ నెల జనవరి 7వ తారీఖు వరకు సంతకాలు చేయించారు. ఇదేమిటని హెడ్ మాస్టర్ శ్రీనివాస్ ని అడగగా ఆయన పొంతన లేని సమాధానం చెబుతూ నిరంజన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తిన ఉపాధ్యాయుడు నిరంజన్ రెడ్డి మా అత్త చనిపోయింది, వారం రోజులు సెలవు పెట్టానని ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధికి తెలియజేశారు. అనంతరం సంతకాలు లేవు అని అడగగా తడబడుతూ ఫోన్ కట్ చేశాడు. అనంతరం చౌటుప్పల్ హెడ్ మాస్టర్ ని కలవగా డిసెంబర్ నెలలో 2 రోజులు మాత్రమే సెలవు పెట్టాడని చెప్పడం ఆశ్చర్యంగా అనిపించింది. తనకు డిసెంబర్ జీతం మొత్తం అకౌంట్ లో పడిందని విశ్వసనీయ సమాచారం. వీళ్ళు చేసే అరాచకానికి, కొందరు చేసే అరాచకానికి మిగతా టీచర్లు బలైపోతున్నారు. ఒక నిబద్ధతతోటి పని చేయడానికి వచ్చినటువంటి టీచర్లకు అగాధం కలుగుతున్నది. కొన్ని దుష్ట శక్తుల ఉపాధ్యాయుల వలన ఈ రాష్ట్రానికి పట్టిన చీడ ఇంకా జరుగుతుంది. అన్యాయమైపోతున్నారు విద్యార్థులు. అసలే టీచర్ల కొరతతోటి బోధన సరిగా లేక పేద విద్యార్థులలో విద్య కరువైతున్నటువంటి ఈ దశలో ఈ తతంగా నిన్ననే మనం మాట్లాడుకున్నాం, మొన్న మాట్లాడుకుంటూనే ఉన్నాం మనం. ఒక టీచరు ఒక సబ్జెక్టుకు లేని ఎడల ఆ విద్యార్థి ఎంత నష్టపోతాడో అనేది మనం చదివినాం. ఇక ఉన్న టీచర్లు రాకపోతే ఇంకొక సబ్జెక్ట్ ఎట్లా నష్టపోతాడో అనేది చూస్తున్నాం. ఇంత తతంగం జరుగుతున్నది. ఇక ఇక్కడ ఏమేమి మూతకు కారణమవుతున్నాయో అవి ఒకసారి మనం పరిశీలిద్దాం.
సంస్థ నారాయణపురం మండలంలో రాచకొండ తండాలోని ఉపాధ్యాయులు రంగారెడ్డికి స్వయాన ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి బామ్మర్ది కావడం వలన గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు విద్యార్థులు లేనప్పటికీ నెల నెల లక్షల జీతం పొందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు నారాయణపురం మండలంలో 16 తండాలలో పాఠశాలలు ఉండగా 10 తండాలలో పాఠశాలలు ఇప్పటికే మూతపడ్డాయని, ఇంకా 5 తండాల పాఠశాలలు మూసివేతకు చేరుకున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తే ప్రభుత్వ పాఠశాలలు మూతపడేవి కావని గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించినటువంటి మొత్తం చదివి చూద్దాం మనం. ఉపాధ్యాయురాలు సవితారెడ్డిని చౌటుపల్లికి మార్చడంపై గ్రామస్తుల ఫిర్యాదు. ఇట్లా ఓటి మీద తండ అంటే ఈ నారాయణపురం మండలంలో 5 ఉన్నాయి కదా, మొత్తానికి 37 పాఠశాలలో ఏమున్నాయి, అలా ప్రైమరీ పాఠశాలలు కొన్ని, అప్పర్ ప్రైమరీ పాఠశాలలు కొన్ని, హై స్కూల్స్, మొత్తానికి ఇట్లా లెక్కేసుకుంటే ఓటి మీది తండ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సవితారెడ్డిని అధికారులు చౌటుపల్లికి మార్చడం జరిగింది. తిరిగి ఆ ఉపాధ్యాయురాలను ఓటి మీద తండ పాఠశాలకు రప్పించాలని గిరిజన సంఘాల నాయకులు పట్టుబడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉపాధ్యాయుల పైన చర్యలు తీసుకోకపోతే జిల్లా విద్యాధికారి నారాయణ రెడ్డి పైన ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని యాదాద్రి భువనగిరి జిల్లా గిరిజన సంఘ అధ్యక్షుడు పూక్య సంతోష్ రెడ్డి హెచ్చరించారు. రైట్, ఇక్కడ గ్రామస్తులు ఏమో కొంతమంది నిబద్ధతతో పనిచేసినటువంటి టీచర్లు అక్కడ పిల్లల్ని ఫ్రెండ్షిప్ చేసుకొని పాఠశాలకు రప్పించుకొని 1, 2, 3, 4, 5 అట్లా ఇట్లా స్ట్రెంత్ పెంచుకుంటూ పోతూ 50 మంది దాకా తెచ్చుకున్నటువంటి టీచర్లు కూడా చాలా మంది ఉన్నారు. అసలు ఈ పాఠశాల వద్దు ముర్రు అన్న గ్రామాలలో సుమారు 100 మంది దాకా విద్యార్థులు చేరుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి నిబద్ధతతో పనిచేసినటువంటి టీచర్లు కూడా ఉన్నారు. ఆ గ్రామంలోనే ఉదయం 6 గంటల నుంచి పనిచేసే టీచర్లు కూడా ఉన్నారు. కానీ కొంతమంది కోరుకుంటుంటే కొంతమంది ప్రభుత్వ టీచర్లు లక్షల్లో జీతం తీసుకుంటూ ఇట్లాంటి మీద పడుతున్నారు. ఇది రేవంత్ రెడ్డి సారు దృష్టికి వెళ్ళాలనే ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఈ వార్తని మనం చదువుతున్నాం. ఇందులో వేరే ఇంటెన్షన్ ఏది లేదు. ప్రస్తుతానికి ఈ సమస్య అన్ని మండలాలలో అవకాశాలు 100% 100% పాలు ఉన్నాయి. అందుకనే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్షాళన దిశగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓవరాల్ గా అన్ని మేధావులతో ముచ్చటించే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తల్లిదండ్రులకు సమానమైన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ లక్షల్లో జీతం తీసుకుంటూ నిరుపేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించాల్సినటువంటి ఉపాధ్యాయ వృత్తికి కొంతమంది ఉపాధ్యాయులు కలంకం తెచ్చి పెడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలను అడ్డు పెట్టుకుని తమకున్న రాజకీయ నాయకుల పరిచయాలను అడ్డం పెట్టుకుని కొందరు ఉపాధ్యాయులు ఏళ్ల తరబడి విధులకు డుమ్మా కొడుతూ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అధికారుల అండదండతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడడానికి పరోక్షంగా కారణమవుతున్నారు. విషయం ఏంటంటే చాలా బాధాకర విషయం సార్, మీతో షేర్ చేసుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ మన నారాయణపూర్ మండలంలోని మారుమూల రాచకొండ తండాలలో ఈ గ్రామాలలో ఇక్కడ 8-10 తండాలు ఉన్నాయి సార్. అన్ని స్కూళ్ళు మూతపడుతున్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు. అయితే మూతపడడానికి కారణం ఏంటంటే సార్, మెయిన్ ముఖ్య కారణం ఎంఈఓ గారు అలాగే మన డిఓ గారు సార్. వీళ్ళు విద్యా వ్యవస్థలో రాజకీయం చేస్తున్నారు సార్. కుట్రపన్ని మారుమూల ప్రాంతాల్లో ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ ఉండదు, ఏముండదు. వీళ్ళు చదువుకొని బతుకులు బాగుపడతాయని మేము ఆశిస్తే ఇక్కడ ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థలో రాజకీయం చేసి వీళ్ళు రెడ్డిలు అని చెప్పేసి బాబాబమ్మడులు అని చెప్పేసి వీళ్ళు ఒకరికొకళ్ళు సహకరించుకుంటా ఇప్పుడు సార్ ప్రజెంట్ గా స్కూల్లో ఉన్నాం. ఇక్కడ సర్పంచ్, వార్డు మెంబర్స్, గ్రామ పెద్దలు, ఆ పిల్లలతో కలిసి మేము ఇక్కడ ఉన్నాం సార్. మీడియాని తీసుకొని మేము ఇక్కడ వచ్చినాం. మా బాధ ఏంటంటే మీరు ఒక చదువుకున్న వ్యక్తి కాబట్టి మా బాధ మీ తప్ప ఇంకెవరికి అర్థం కాదు అనే ఉద్దేశంతో మీకు ఫోన్ చేస్తున్నాం సార్. దయచేసి ఒకసారి మా ఈ రాచకొండకు రండి సార్. మీరు మా సమస్యలు మీకు చాలా చెప్పాల్సి ఉంది. ఇక్కడ చాలా మారుమూల ప్రాంతం సార్ ఇది. సమస్య ఏం లేదు సార్, విద్యా వ్యవస్థ మొత్తం ఇక్కడ ఏంటంటే ప్రక్షాళన చేయాలి. ఇక్కడ సురేందర్ రెడ్డి అనే వ్యక్తి మొత్తం విద్యా వ్యవస్థ రాజకీయం చేస్తుండ్రు. అంటే ఇక్కడ పిల్లలు ఉన్నారు, సంపూర్ణమైన పిల్లలు ఉన్నారు, కానీ టీచర్లు వస్తలేదు సార్. సమయానికి టీచర్లు రాక పిల్లలేమో వీధుల్లో ఆడుకుంటున్నారు. అంటే వీళ్ళే పిల్లలు స్కూల్ కి రాకుండా మా ఇట్లా వేరే స్కూల్ కి, ప్రైవేట్ స్కూల్ కి పోయేటట్టుగా వీళ్ళు వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు సార్. ఇందులో చాలా పెద్ద రాజకీయం చేస్తుంది సార్. ఇక్కడ ఎంఈఓ గారు గోవర్ధన్ రెడ్డి, అలాగే మన యాదాద్రి భువనగిరి జిల్లా డిఓ గారు నారాయణ రెడ్డి, అలాగే ఇక్కడ నారాయణపూర్ మండలంలోని సురేందర్ రెడ్డి అనే వ్యక్తి మీద మీరు తక్షణమే చర్యలు తీసుకొని ఒకసారి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి పిల్లల పేరెంట్ పిల్లలు సార్, ప్రైవేట్ స్కూల్లో డబ్బులు పెట్టుకొని చదవలేని స్థితిలో ఉన్న పిల్లలు సార్. కాబట్టి మా సార్ ఎంక్వైరీ చెప్పండి సార్, మాకు న్యాయం చేయండి. ఎందుకంటే పేద ప్రజలు ఒకసారి మీరు మా బాధ ఏంటంటే మీరు ఇప్పుడు వచ్చిన మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాం. మాకు సమయం లేక మీకు ఇది చేస్తున్నాం సార్, రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫ్రీ ఎడ్యుకేషన్ సార్, మన డబ్బులు ₹1,00,000 శాలరీ ఉంది సార్, కానీ రాకపోవడం చాలా బాధేస్తుంది సార్. ఒకసారి ఎంక్వైరీ చేయండి సార్. సార్ ఇక్కడ ఒక తల్లి మాట్లాడతాంట సార్. నమస్తే సార్. రాచకొండ గ్రామం ఇక్కడ టీచర్లు టైం కు రాగా పిల్లలు
వాళ్ళు చదువు ప్రాబ్లం అవుతున్నారు ఏదైనా వాళ్ళకు వేరే తీసుకొని ఇక్కడ టీచర్లు వేరే మాట్లాడి ఒకటి రాచకొండ మీద దృష్టి పెట్టి మా పిల్లలు చదువుకున్నట్టు వేరే టీచర్లకు ఆ టీచర్లు ఆయనకు 70,000 వాళ్ళు చారీ తీసుకోవడం చెట్టు కింద కూర్చోడం కొంతమంది చేసే ఈ అరాచకము మొత్తం వ్యవస్థ మొత్తం చుట్టుముడుతుంది. శరీరంలో ఏదో ఒక క్యాన్సర్ కణము ఒక చోట జ్వరపడితే మొత్తం జ్వరపడ్డట్టుగా జరుగుతున్నది. అందుకనే విద్యా వ్యవస్థలో ఎప్పటికప్పుడు దానికి మీద పర్యవేక్షణ ఉండాలి. అందుకే నేను మొదటి నుంచి మొత్తుకునేది అదే. మా 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 సంస్థ అయినా అంటే మా ఆర్టీవీ యాజమాన్యం కావచ్చు, ఈ బాలు జర్నలిస్ట్ అనే వాడు కూడా పూర్తిగా విద్యా వ్యవస్థ మీదనే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే పేదలకు చదువు రావడమే ముఖ్యంగా, వారి జీవితాలలో వెలుగు నింపడమే లక్ష్యంగా వాళ్ళ ఆన్ టీవీ ప్రజల ముందుకు వచ్చింది. ఇది ఎంతో ఆవేదనతో ఎంతో లోతులో నుంచి వచ్చినటువంటి విషయం. ఇది ఆన్ టీవీ పుట్టుకు రావడానికి కారణము ఎంతో లోతుగా అధ్యయనం చేసి ఎంతో లోతుగా ఆవేదన పడి చెప్పాలంటే వర్ణనాతీతమైనటువంటి బాధల్లో నుంచి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు చెప్తున్నానంటే అంత ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పరిస్థితి అంత కుంటుపడింది. దీన్ని పూర్తిగా మార్చడానికే ఆన్ టీవీ కంకణం కట్టుకుంది. సో ఇక్కడ చూద్దాం మనము, ప్రభుత్వ విద్యా వ్యవస్థ రోజు రోజుకి పతన వ్యవస్థకు దిగజారుతుంది. ఎందుకు జారుతుందంటే ఇలాంటి కొంతమంది టీచర్ల వల్ల. విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు అసమర్థులైన కొందరు ఉపాధ్యాయులు, దురాశపరులైన కొంతమంది అధికారుల ధన దాహానికి నిర్వీర్యం అవుతున్నాయి. నిర్వీర్యం చేస్తూ విద్యారంగాన్ని పటిష్టం చేసి నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడానికి పలు పథకాలను, కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టినప్పటికీ ఇలాంటి ఉపాధ్యాయుల వలన ప్రభుత్వ విద్యా వ్యవస్థ రోజు రోజుకి పతన వ్యవస్థకు దిగజారుతున్నది. రైట్. విధుల పట్ల నిర్లక్ష్యం. కొంతమంది ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తుండటంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరకుండా ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. పేరుకు ఒకరిద్దరు విద్యార్థులను చేర్చుకొని అధికారుల అండదండలతో వంతుల వారీగా పాఠశాలకు వెళ్తున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా నిరుపేద విద్యార్థులకు సరైన విద్య అందకపోవడం, బాల కార్మికులుగా మారుతున్నారు. ఇది కదా మొదటి నుంచి మొత్తుకునేది, ఇది కదా.